పరిశుద్ధుడు జీవం గల దేవుడు లోకరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో గడిచిన రాత్రి అంతా మనకు విశ్రాంతిని కలగజేసి నెమ్మది కలగజేసి అద్భుతమైన ఒక నూతన నీకు నాకు ప్రసాదించాడు. ఈ ఉదయకాలం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుని యొక్క వాగ్దానం చూసి ప్రార్థన జీవితం కలిగి ఈ దినంలో మన పనివారిలో దేవుడు మనకు తోడై ఉండి విజయము సమాధాన నెమ్మది కలుగునుగాక. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే మనకు ఈ లోకంలో ఆధారం. దేవుడు లేనిది మన జీవితం ఏ కార్యం జరగబోదు. ప్రియ సహోదరి సోదరుడు, కాబట్టి మన జీవితంలో ప్రతి దానికి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సహాయము ఎన్నటికైనా అవసరం. కాబట్టి మనం ఏ పని కొనుక్కున్నా, ఏ విషయంలో ఉన్నా, ఏ పోరాటాలు ఉన్నా, ఏ యొక్క మన స్థితిగతులను బట్టి మన పరిస్థితి బట్టి కృంగిపోయినా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, మన విడవని మరవని దేవుడే నీనాదిరు ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిద్దాం. వాగ్దానం చూసి ధైర్యంగా దేవుడు మన గురించి ఏం మాట్లాడుతున్నాడు విని తద్వారా ఈ దినమంతా ముందుకు కొనసాగుదాం. ఈ రోజు మనం ప్రేమించిన అద్భుత వాగ్దానం మనం కలిసి చదువుకుందాం. 128వ కీర్తన 2వ వచనం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునుగాక. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం అంటే దేవుడు మన కష్టార్జితాన్ని ఆశ్రయిస్తే తప్ప అది ఆశ్రయించబడదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, 24 గంటలు కష్టపడినా, మరి నీ కుటుంబ నిమిత్తమే, నీ యొక్క భవిష్యత్తు నిమిత్తమే, మరి నీ యవన కాలమందు, మరి నీ నడి వయసులో కుటుంబ భారం కలిగి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ, నా యొక్క అప్పులు పోవాలా, నా కుటుంబం స్థిరపడాలా అని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఆయన యొక్క అంటే నరుడి యొక్క కష్టార్జితాన్ని ఆశ్రయిస్తేనే అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితంలో అనేక సార్లు నీ కష్టార్జితాన్ని నువ్వు సరిగ్గా అనుభవించలేకపోతున్నావేమో. అంటే కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితి రావడం, అప్పుల సమస్యలు ఉండడము, వడ్డీలు కట్టుకోక నువ్వు సంపాదించంత ఆ వడ్డీలకు ఆ అప్పులు చెల్లించి ఈ లోకపరమైన మరి అనేక ఇబ్బందులు పడుతూ, ఆయాసపడుతూ, సొలసిపోతూ, అలసిపోతూ, ఏమి చేయలేక నీ సంపాదనకి సరిపోక నువ్వు నెలంతా కష్టపడి ఆ కష్టార్జితం చేతికి వచ్చినప్పుడు అనుభవించలేని స్థితిలో ఉన్నావు. ఆ ప్రియ సహోదరి సోదరా, దేవుడు అంటున్నాడు, నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించదవు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, ఏ పోరాటంలో ఉన్నా, ఎటువంటి వ్యాధిలో ఉన్నా, ప్రస్తుతం నీకు దుఃఖకరంగా మరి ప్రస్తుతం నీ ధనము అన్నికి చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టు మరి ఎక్కడ వచ్చినట్టే మరి నువ్వు అయిపోతుంది, నువ్వు కంగారు పడుతూ ఏమి చేయలేక దిక్కుతోచిన స్థితిలో ఉన్నావు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు అంటున్నాడు, నీ కష్టార్జితాన్ని ఆశ్రయించబోతున్నాడు, నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చివేసిపోతున్నాడు. నువ్వు ఏదైతే కోల్పోతున్నావో, ఏదైతే నువ్వు బాధపడుతున్నావు వాటన్నిటి విడిపించి విమోచించి ఆ యొక్క కష్టార్జితం దేవుడు ఆశ్రయించి నిన్ను ధన్యుడిగా మార్చబోతున్నాడు. ప్రియ సహోదర, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలగజేసే దేవుడు అండి. మన దేవుడు తన బిడ్డలను మేలు చేస్తాడు. ఎప్పుడు కీడు చేసే దేవుడు కానే కాదు, బాధ పెట్టే దేవుడు కాదే కాదు. నీ యొక్క కష్టార్జితం వృధా పోతుంటే ఆయన మౌనంగా ఉండడు. నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోతున్నావో, ఎక్కడ నష్టం జరుగుతుందో, ఎక్కడ బలహీనపడిపోతున్నాడో, ఎక్కడ నీ ధనం వృధా అవుతుందో అని చెప్పేసి నువ్వు ఆలోచన కలిగి ధ్యానించి దేవుడు ప్రార్థించి మొరపెట్టిన దేవుడు తప్పకుండా నీ కష్టార్జితాన్ని ఆశ్రయిస్తాడు, నీకు మేలు చేస్తాడు, నీ జీవితం ధన్యకరంగా మారుస్తున్నాడు. గడిచిన దినాలంతా నువ్వు అయోమయ స్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ధన్యుడిగా ధన్యురాలుగా మార్చబోతున్నాడు. నువ్వు నీ కష్టార్జితాన్ని నిశ్చయంగా నువ్వు అనుభవించిన విధంగా, అంటే ఖచ్చితంగా నువ్వు ఎంతైతే కష్టపడు, నువ్వు ఎంతైతే ఆదాయం పొందుకు, ఎంతైతే నువ్వు సంపాదిస్తున్నావో ప్రతి ఒక్క రూపాయి అనుభవించడానికి దేవుని చేయబోతున్నాడు. ప్రియ సహోదరిగా వ్యర్థమైన ఖర్చు ఉండదు, అనారోగ్య ఖర్చు ఉండదు, ఆర్థిక ఇబ్బందులు ఉండదు, అప్పుల సమస్యలు వాటన్నించి విడిపించి నీవు ధన్యుడిగా చేసి నీకు మేలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ధైర్యం కలిగి ఉండండి, బలము కలిగి ఉండండి, విశ్వాసం, దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క వాగ్దానం నమ్మి దేవుడు నా జీవితంలో ఈ యొక్క మరి కష్టార్జితం వృధాగా పోతుందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో దేవునికి మొరపెట్టి, దేవుడు నా కష్టార్జితం ఆశీర్వించండి అయ్యా, నాకు మేలు కలగజేయని మొరపెట్టిన తప్పకుండా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ యొక్క గత జీవితాన్ని మార్చివేసి, నీ స్థితిగతులు మార్చివేసి, నీ కష్టార్జితం అనుభవించేలా చేసి నీకు ధన్యకరమైన జీవితాన్ని, నీ యొక్క జీవితం మేలుకరంగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిగా మార్చే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఏ విషయంలో దిగులు చెందకుండా ధైర్యం కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మనం జీవించాల్సిన ప్రభువును కోరుచు. ఇంత గొప్ప వాగ్దానం దేవుని మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం నేను ఆ జీవితం నెరవేరాలని మనందరి జీవితం మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయం ప్రభా, మరి ఈ వాగ్దానం చూస్తున్న మా ప్రియబుల పట్ల ప్రభా
అయ్యా వారి కష్టార్జితాన్ని ప్రభా అపవాదైన సాతాను దొంగిలిస్తున్నాడు. అయ్యా అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, వడ్డీలు కట్టుకోలేక వచ్చిన కష్టార్జం చినిగిపోయిన సంచుల వల్ల వేస్తున్నారు ప్రభా. అట్లా వృధా అయిపోతుంది, దుఃఖపడుతూ వేదన పడుతూ అయ్యా వారి యొక్క ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల ప్రభా అయ్యా వారి యొక్క జీవితంలో వారు చేస్తున్న కష్టార్జిత అనుభవించిన కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. గత కాలం అంతా అపవాది దొంగిలించాడు ప్రభా, అపవాది సాతాను దోచుకున్నాడు ప్రభా. కానీ ఈ యొక్క వాగ్దానం చూస్తూ మా ప్రియుల పట్ల తండ్రి ఈ వాగ్దానం యేసునామములో స్థిరపరచమని బలపరచమని ప్రార్థన చేస్తాం తండ్రి. వారి యొక్క కష్టార్జితం అనుభవించులాం తండ్రి. వారికి ధన్యులుగా మార్చి వాళ్ళు మేలుకరమైన జీవితం దయచేయమని, మేలుకరమైన భవిష్యత్తు దయచేయమని, వారి జీవితం ఎంత నష్టపోయినారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత వేదపడి వాళ్ళని తొలగించి వారి ధన్యులుగా మార్చి వారి కష్టార్జితం అనుభవించి వారు అనేకులకు ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఒకరికి మాదిరిగా జీవించలాగా నీ కృప చూపించని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం మా ప్రియుడు నెరవేర్చి మహిమ పొందుకోమని అయ్యా ప్రార్థిస్తూ రక్షణ లేని కూడా రక్షణ దయచని, బలహీన బలపరచని, అప్పుల సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కుటుంబ సమస్యలు ఆత్మీయ జీవితం పడిపోయి తిరిగి లేవనెత్తి సమాధానం నెమ్మది దయచి విడుదల విమోచన దయచని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ చూసిన ప్రతి ఒక్క బిడ్డని రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. వారి జీవితాన్ని వాగ్దానం స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ. ఎంతమంది గర్భిణీ స్త్రీలు వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేసి, సుఖప్రసవం దయచేసి, గర్భఫలం లేక బాధపడ గర్భం తెరుగుపడక మంచి బహుమానం దయచేయబడుతున్నాం ప్రభావ. ఎంతమంది ఉద్యోగం కోల్పోయినారు వాళ్ళు మంచి సూరబుల్ జాబ్ దయచేయండి అయ్యా. వివాహం ఎదురు మంచి సంబంధాలు వచ్చి వివాహాన్ని మహిమకరంగా జరిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అనేక రీతులుగా బాధపడుతూ, శోధన పడుతూ, వేదన పడుతూ అనేక బలహీనత విడిపించి విమోచించి వారి కష్టాలు అనుభవించి వాళ్ళు ధన్యులుగా మార్చి మహిమ పొందుకొని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ధైర్యపరుచున్నారు, బలపరని నమ్ముచున్నాను. మీ యొక్క ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు మీ గొప్ప కార్యం చేసి నమ్ముతూ విశ్వసించి మీ యొక్క మంచి కామెంట్స్ తెలియచేయండి. తద్వారా దేవుడి గురించి మీరు ప్రార్థన చేస్తాను. ఈ యొక్క కలవరి నుంచి మరి ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి. ఒక 10 మంది షేర్ చేయడం ద్వారా వారి జీవితం దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ.